ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో శంకుస్థాపన చేయనున్నారు. 2007లో బ్రాహ్మణి స్టీల్స్ కు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ చనిపోవడం, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో బ్రాహ్మణి స్టీల్స్ ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2018లో డిసెంబర్ 28న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పనులకు మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారం చేపట్టిన జగన్ చంద్రబాబు మీద కక్షతో దాన్ని అటకెక్కించారు. 2019 డిసెంబర్లో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ పేరిట జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. జేఎస్డబ్ల్యూతో శంకుస్థాపన చేశారే కానీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ కూడా చేపట్టలేని సీఎంగా ముద్ర వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత ఉక్కు ఫ్యాక్టరీపై కడప వాసులతో పాటు రాయలసీమ ప్రజానీకంలో ఆశలు చిగురించాయి. సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పం, పక్కా ప్రణాళికతో స్టీల్ ప్లాంట్ వేగంగా గాడిలో పడింది. ఈ మేరకు కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభిస్తారు. పనులు వేగం పుంజుకునే విధంగా జిందాల్ కంపెనీ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఉక్కు కర్మాగారానికి అన్ని వసతులు కల్పించడం ద్వారా మొదటి దశను 2028కి పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. 16,350 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ సంస్థ శ్రీకారం చుట్టింది. 2 దశల్లో నిర్మాణం పూర్తయితే 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. తొలి దశలో 4,500 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసి ఏడాదికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తారు. ఇక స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం 3,271 ఎకరాల భూమిని కేటాయించింది. యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయిస్తూనే న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మీడియాకు వెల్లడించారు. పేదల హక్కులను హరించే విధంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒక్క లైన్, ఫుల్ స్టాప్, ఒక్క కామా కూడా మార్చకుండా కేంద్రం వీబీజీ రామ్జీ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపిందని, దీనిపై అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దాదాపు 1,50,000 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి పథకాన్ని వర్తింపచేయనుంది. అలాగే కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలను కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సరికొత్త విప్లవానికి నాంది పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా వీబీజీ రామ్జీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా ముక్కువారిపల్లెలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించారు. పల్లె ముఖ చిత్రాన్ని మార్చేసే సరికొత్త శకానికి ఏపీ వేదికైంది. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా ముక్కువారిపల్లెలో వేదికగా జరిగిన ఈ భారీ బహిరంగ సభలో కూటమి సర్కార్ సరికొత్త జోష్ కనబరిచింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ పథకం ద్వారా ఏడాదికి 185 రోజుల పాటు పేదలకు ఉపాధి కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తికి ఫైటర్ జెట్ పరిశ్రమ, జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ఉపాధి పనుల కోసం 2 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పల్లెల ప్రగతిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర నిధుల వరదతో గ్రామ స్వరాజ్యానికి సరికొత్త రూపు తీసుకురాబోతుంది. అటు పారిశ్రామిక అభివృద్ధి, ఇటు గ్రామీణ ఉపాధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ టీం స్పీడ్ పెంచింది. రాజధాని అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, అయితే గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డు తగులుతోందని ధ్వజమెత్తారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి అనుకూలంగా మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని మాట మార్చారని, ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, వీబీజీ రామ్జీ పథకంతో రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె వద్ద ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కొత్త ఉపాధి పథకం కింద కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్రం వాటా కింద మరో 4,000 కోట్లతో పనులు చేపడతామన్నారు. 125 రోజుల పని దినాలతో గ్రామాల అభివృద్ధికి అవసరమైన ఏ పనులైనా చేపట్టేందుకు అవకాశం ఉందని, రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారం ఉందని తెలిపారు. దీన్ని రాష్ట్రం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటుంది అన్నారు. కేంద్ర పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసిన జగన్ దొంగలెక్కలు చూపి నిధులు మళ్లించేశారు. ఇక అలా జరగదు. ఇంటింటికి తాగునీటి కుళాయినిచ్చే జల్ జీవన్ మిషన్ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తే తాము 28,000 కోట్లతో మళ్లీ ప్రారంభించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరిగితే సరిపోదని, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందన్నదే పాలనకు అసలైన కొలమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ గురువారం తిరుపతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా ఆధారిత పాలన, సాంకేతికత, సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమన్నారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతే కీలకమని తెలిపారు. అందుకే స్వర్ణాంధ్ర 2047 విజన్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రధాన అంశంగా చేరుస్తున్నామని చంద్రబాబు వివరించారు. పేద ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం అన్నారు. తాను అర్థశాస్త్రం చదివినప్పటికీ పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచి ఎక్కువ నేర్చుకున్నా అని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతో కలిసి యువగళం పాదయాత్రలో అడుగులు వేసిన కార్యకర్తలను మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. పాదయాత్రలో ఏర్పడిన అనుబంధం, పదవులు, బాధ్యతలతో ముగిసిపోయేది కాదన్నారు. తన వెంట నడిచిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేష్ ఆశీర్వదించారు. కార్యక్రమంలో యువగళం బృందం సభ్యులను ఆప్యాయంగా పలకరించిన లోకేష్ పాదయాత్ర నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు కార్యకర్తలతో లోకేష్ ముచ్చటించారు. యువగళం విజయవంతం కావడంలో టీడీపీ క్యాడర్ పాత్ర కీలకమని ప్రశంసించారు. జగన్ హయాంలో ఎదురైన అణచివేతలు, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తే అధినేత అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ సాధికారతకు నిరంతరం కృషి చేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ తెలిపారు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు వంటి అంశాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందని లోకేష్ వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. యువగళం ద్వారా ఏర్పడిన బంధం శాశ్వతమని, కార్యకర్తలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందంటూ లోకేష్ స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా యువగళం పాదయాత్రతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతి సవాళ్లు, అరెస్టులు, ఆందోళనలతో తెలంగాణ రాజకీయాలు రణరంగంలా మారాయి. గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర
మంత్రులతో చర్చకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందన్న ప్రతిపక్ష ఆరోపణలపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ ముందుకొచ్చారు. గన్ పార్క్ 3 మంత్రులు చేరుకుని అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. మంత్రులకు మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గన్ పార్క్ వచ్చారు. మరోవైపు మంత్రులతో చర్చించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారు దిగి పాదయాత్రగా వెళ్లేందుకు హరీష్ రావు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఆ వెంటనే హరీష్ తో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో లాగా కడప కాంట్రాక్టర్లకు తమ ప్రభుత్వం టెండర్లు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తాము పారదర్శకంగా గురుకులాల టెండర్లు జరగాలని చూశామన్నారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అప్పులపై చర్చకు రావాలన్న మంత్రి జూపల్లి సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. తెలంగాణ భవన్లో కుర్చీ వేసి ఆయన కోసం ఎదురు చూశారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి ఎటు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నటన అద్భుతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతో పాటు అవినీతి అక్రమాలపైన చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ పోలీస్ శాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్ గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డికి సుమారు 200 కోట్ల విలువైన అక్రమాస్తులున్నట్టు ఏసీబీ గుర్తించింది. బినామీల పేరిట హైదరాబాద్ నగరం పరిధిలో కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు తేల్చింది. ఈ మేరకు భీమిరెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్లోని భీమిరెడ్డి నివాసం, ఆయన సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్న భీమిరెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, 2 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. అయితే ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేరిట పెట్టిన భీమిరెడ్డి ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఒక చిన్న నోట్బుక్ లో వివరంగా రాసి పెట్టుకున్నారు. భీమిరెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీలో 40 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమిరెడ్డి బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమిరెడ్డికి సంబంధించిందే అని తెలిసింది. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. దీంతో అటు బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఇటు రాజకీయ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా పూర్తి కాకపోవడంతో బీఎల్ఓలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం 1 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ గడువులోనే బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టి 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి పూర్తి చేసిన ఫారాలు తిరిగి సేకరించి వాటిని డిజిటలైజ్ చేయాలి. ఇంత తీవ్ర ఒత్తిడిలో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తుండటంతో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారయ్యేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే సర్ గడువును పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 8 రోజుల పాటు ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి తీర్పును వెలువరించారు. 8 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన తరపున 2 న్యాయవాదులకు అనుమతిచ్చారు. విచారణ సమయంలో నిందితుడికి కనిపించేలా ఒక న్యాయవాది మాత్రమే ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదన్నారు. ఆడియో, వీడియో, సీసీ కెమెరాల రికార్డింగ్ చేసి కోర్టుకు సమర్పించాలని అన్నారు. ఇక దీన్ని జైలు అధికారులు కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భద్రంగా ఉంచాలని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. ఇక నాగరాజును ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలని తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు విచారణ పూర్తయిన తర్వాత నివేదికను జైలు సూపరింటెండెంట్ కోర్టుకు పంపాలని కోర్టు స్పష్టం చేసింది. ఏపీలో కులమతాల మధ్య చిచ్చురేపేలా ప్రసంగాలు చేసిన యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను సర్పవరం పోలీసులు విచారించారు. 2025లో గొల్లప్రోలు మండలంలో స్కూలు పిల్లల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తూ అప్పట్లో వీడియో ఎందుకు చేశారని ప్రశ్నించారు. అయితే తనను ఎంత ప్రశ్నించినా సమాధానం ఇవ్వబోనని, తనను అరెస్ట్ చేసిన వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
మరోవైపు యూట్యూబర్ రావణ్ జైభీం భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ పై కడప స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును బెదిరించి నాలుక కోస్తామంటూ హెచ్చరించారంటూ కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ప్రముఖులకు భద్రత కుదించగా మరికొందరికి పూర్తిగా తొలగించింది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మాజీ డీజీపీలు, కీలక అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ తొలగిస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. సుమారు 20 మంది మాజీ పోలీసు ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అధికారుల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. మాజీ డీజీపీలకు ఇన్నాళ్లు కొనసాగిన ఎస్కార్ట్ వాహనాలను కూడా పూర్తిగా తీసివేశారు. ఈ భద్రత కుదింపు కేవలం పోలీసు అధికారులకే పరిమితం కాలేదు. పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు కేటాయించిన గన్మెన్ల సంఖ్యను కూడా పోలీస్ శాఖ భారీగా తగ్గించింది. క్షేత్రస్థాయిలో భద్రతా అవసరాలు, ముప్పు తీవ్రతను అంచనా వేసిన తరువాతే ఈ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అమిత్ షా నివాసంలో జరిగిన బీజేపీ హైలెవెల్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 3 గంటల పాటు జరిగిన సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరయ్యారు. త్వరలో బీజేపీ నూతన కేంద్ర బృందం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. నూతన నాయకత్వంపై చర్చించిన అగ్రనాయకత్వం కొత్త టీంలో సీనియర్లు, యువశక్తితో కలయికతో ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు కీలక నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కొందరికి సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా బేరసారాలు జరిపారనే ఆరోపణలపై నమోదైన కేసులో గురువారం మరో 4 అరెస్టు అయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 9కి పెరిగింది. ఈ కేసులో డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటీవల శాసనసభలో స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని డీఎంకే ప్రయత్నిస్తున్న సమయంలో తనకు తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ చేసి భారీగా ముడుపులిస్తామని బేరసారాలు నడిపినట్లు కృష్ణగిరి జిల్లా ఊట్టంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 5 అరెస్టు కాగా మరో 4 కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. కనీసం మరో 2-3 నెలల పాటు ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితేనే ధరల తగ్గింపుపై పునఃసమీక్షించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ రిఫైనరీలు 2 నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురునే శుద్ధి చేస్తున్నాయని చెప్పారు. తగ్గిన ప్రస్తుత ముడి చమురు ధరలు మరో 2-3 నెలలు ఇలాగే కొనసాగితే అప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే ధరలు తగ్గుతాయని ఇప్పుడే చెప్పడం ఊహాజనితమే అవుతుందని మంత్రి అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థల భారాన్ని ప్రజలపై వేయలేదని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో పెట్రోల్ ధరలు అభివృద్ధి చెందిన దేశాల్లో 20%, భారత పొరుగు దేశాల్లో 35% వరకు పెరిగితే భారత్లో 5.58% మాత్రమే పెరిగాయని ఆయన తెలిపారు. భారత్ జపాన్ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేడు ప్రపంచాన్ని ఏఐపై కలిసి కృషి చేయాలని నిర్ణయించాయి. భారత్ సాఫ్ట్వేర్, ఏఐ నైపుణ్యాలకు జపాన్ తయారీ సామర్థ్యాలు తోడై ఫలితాలు సాధించాలన్న అవగాహన కుదిరింది. అంతేకాదు ఆర్థిక, రక్షణ, ఇంధనం సహా పలు కీలక రంగాల విస్తృత సహకారానికి 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి. భారత్లో జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, కీలక ఖనిజాలు, వ్యూహాత్మక తయారీకి సంబంధించి సరఫరా వ్యవస్థల బలోపేతానికి కలిసి పనిచేయాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన సహకార అవగాహన ఒప్పందాలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచి సమక్షంలో కుదిరాయి. గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో నిర్వహించిన భారత్ జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని తకైచితో కలిసి ప్రధాని మోదీ మీడియాకు వివరాలు వెల్లడించారు. నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రత ప్రాముఖ్యాన్ని భారత్, జపాన్ పూర్తిగా అర్థం చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక భద్రతకు సంబంధించి సంయుక్త కార్యాచరణను సిద్ధం చేశామని ప్రధాని ప్రకటించారు. గడిచిన ఏడాది కాలంలో భారత్, జపాన్ మధ్య కుదిరిన 100కు పైగా ఒప్పందాలతో $10 బిలియన్ జపాన్ పెట్టుబడులు భారత్కు రానున్నట్టు ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో 10 ట్రిలియన్ జపాన్ యెన్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇదే కాలంలో భారత్లో కార్యకలాపాలు అందించే జపాన్ కంపెనీలను రెట్టింపు చేస్తామన్నారు. భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘనత చేరనుంది. తొలిసారిగా దేశంలో ప్రైవేట్ కంపెనీ రూపొందించిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 త్వరలోనే నింగిలోకి ఎగరనుంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే విక్రమ్-1 ఈ నెల 12న చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలోకి చేర్చనుంది.
హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ మిషన్ ఆగమన్ పేరిట విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రమైన షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ మేరకు షార్లోని ప్రథమ ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసినట్టు స్కైరూట్ తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ ఉపగ్రహాలను కక్షలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో చేపడుతున్న ఈ పాక్షిక వాణిజ్య ప్రయోగానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని పేర్కొంది. 2022 నవంబర్లో విక్రమ్-S రాకెట్ ఉపకక్ష ప్రయోగం విజయవంతమైన తర్వాత స్కైరూట్ చేపట్టిన రెండవ మిషన్ ఇది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. దీంతో కొత్త అవకాశాలు భారత్ తలుపు తడతాయి. మిషన్ ఆగమన్ పేరిట చేపడుతున్న ఈ ప్రయోగ లక్ష్యం విక్రమ్-1లోని అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించడం, అంతరిక్షం నుంచి డేటాను సేకరించడమని స్కైరూట్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. భారత ప్రభుత్వం, ఇన్స్పేస్, ఇస్రో, మా పెట్టుబడిదారులు, వినియోగదారులు, 1000 మందికి పైగా అంకిత భావం కలిగిన సిబ్బంది సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైందని స్కైరూట్ మరో సహ వ్యవస్థాపకుడు నాగ్ భరత్ చెప్పారు. యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. తాము కొత్తగా ప్రతిపాదించిన ఈ ఫీచర్ను ఉపయోగించుకుని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల యూజర్ నేమ్స్ ను, అలాగే ప్రముఖ సంస్థల యూజర్ నేమ్స్ ను ఎవరెవరో రిజర్వ్ చేసుకుంటున్నారనే వాదన తప్పని స్పష్టం చేసింది. ఆయా యూజర్ నేమ్స్ ను సదరు ప్రముఖులు, సంస్థలు మాత్రమే రిజర్వ్ చేసుకునేలా తాము నియంత్రిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్ కు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రశ్న సమాధానాలను వాట్సాప్ విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ద్వారా యూజర్ నేమ్స్ ను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని, ఈ ఫీచర్ ఇంకా అధికారికంగా వినియోగంలోకి రాలేదని, ఈ ఏడాది చివరిలోపు అధికారికంగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మనకు వాట్సాప్ ద్వారా సందేశం పంపాలనుకుంటే వారికి మన యూజర్ నేమ్ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందేనని వెల్లడించింది. అలాగే ఒక ఖాతా ద్వారా ఎంతమంది కొత్త వ్యక్తులను సంప్రదించవచ్చనే దానిపైన పరిమితులు విధించామని వాట్సాప్ తెలిపింది. యూజర్ నేమ్స్ ను ఊహించడానికి ఎవరైనా పదే ప్రయత్నాలు చేస్తే గుర్తించి బ్లాక్ చేస్తామని, వేరే వ్యక్తులను నటించే, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే ఖాతాలను గుర్తించి తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేశామని వాట్సాప్ పేర్కొంది. అలాగే యూజర్ నేమ్ ను వినియోగించడం తప్పనిసరి కాదని, అక్కర్లేదనుకున్న వారు యథాప్రకారం తమ నంబర్తో వాట్సాప్ ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ కు కేంద్రం నోటీసులు పంపడంపై డిజిటల్ హక్కుల కోసం పోరాడే ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కంపెనీ ఏ ఫీచర్లను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని తప్పుపట్టింది. ఏ చట్టమూ ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదని పేర్కొంది. యూజర్ నేమ్స్ వ్యవహారంపై ఇప్పటికే వాట్సాప్ కు నోటీసులు ఇచ్చిన కేంద్రం తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ కి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ ఫీచర్ దుర్వినియోగంపై వాట్సాప్ కు సంధించిన ప్రశ్నలని ఈ రెండింటికి కేంద్ర ఐటీ శాఖ సంధించినట్టు సమాచారం. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ లో ఎప్పటి నుంచో యూజర్ నేమ్స్ ఫీచర్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసింది. వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన నీట్ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకే రోజు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం కాకుండా రాష్ట్రాలన్నింటిలో బహుళ స్థాయిలో నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రవాణాకు సంబంధించిన ఒత్తిడిని, ఏర్పాట్లలోని సంక్లిష్టతను చాలా వరకు నివారించవచ్చని తెలిపింది. ఈ మేరకు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో సమావేశమైన విద్య, మహిళా, శిశు, యువజన, క్రీడల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలోని అతిపెద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ లక్షల్లో అభ్యర్థులు హాజరవుతారు. అయితే ఇంతమందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించడంలోని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సులకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఈ భేటీలో చర్చ జరిగింది. ఏఐ వినియోగంపై న్యాయమూర్తులు, న్యాయవాదులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏఐ పేర్కొనే గత తీర్పులను ఉదహరించే ముందు వాటిని ఖచ్చితంగా సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత, ఉనికిలో లేని తీర్పులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని పేర్కొంది. ఈ మేరకు ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధనతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత వివరాలను కోర్టు ఇచ్చిన గత తీర్పులుగా పేర్కొనడం అంటే న్యాయ వ్యవస్థ మీదకి మిథైల్ ఐసోసైనేట్ ను వదలడమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు అది న్యాయ వ్యవస్థను కలుషితం చేయడమే కాదు, దాంట్లోని జీవాన్ని హరించి వేస్తోందని హెచ్చరించింది. ఇక ఏఐ సృష్టించే గత తీర్పులను ధృవీకరించుకోకుండా తీర్పుల్లో కానీ, వాదనల్లో కానీ ప్రస్తావించకూడదని, అటువంటి వాటి పట్ల ఎంతమాత్రం సహించని వైఖరిని కలిగి ఉండాలని కోర్టులకు, న్యాయవాదులకు సూచించింది. ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత వివరాలను ఉదాహరణగా పేర్కొంటూ ఇచ్చే తీర్పులే కావని ప్రకటించింది. ఏఐ సృష్టించే నకిలీ తీర్పులపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ఏఐ సక్రమ వినియోగంపై సానుకూలత వ్యక్తం చేసింది. ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్
షహజాద్ భట్టి ఆదేశాలతో పోలీస్ స్టేషన్లు ప్రార్థనా స్థలాల వద్ద రెక్కి నిర్వహించిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 విదేశీ పిస్టల్స్, తూటాలు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ పొందినట్లు విచారణలో తేలింది. వీరిపై బిఎన్ఎస్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని ఓ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ తాలూకాలోని కావేరి జలీ క్రషర్లో 100 అడుగుల ఎత్తు నుంచి భారీ బండరాయి కూలీలపై పడింది. ఘటనలో 7 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో క్వారీలో 20 మందికి పైగా బిహారీ కూలీలు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుని బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరన్నట్టుగా బెల్జియం అభిమానులకు అసలు సిసలు ఫుట్బాల్ మజాను అందించింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న బెల్జియం అనూహ్యంగా 2 గోల్స్తో స్కోర్ సమన్ చేసింది. ఎక్స్ట్రా టైంలో మరో గోల్తో పరాజయం ఖాయమనుకున్న మ్యాచ్లో గ్రేట్ ఎస్కేప్తో ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. అనూహ్య పరిణామంతో విస్తుపోయిన సెనెగల్ ఇంటి ముఖం పట్టింది. అత్యంత నాటకీయంగా జరిగిన రౌండ్ 32 మ్యాచ్లో బెల్జియం 3-2తో సెనెగల్ ను ఓడించింది. ఇక మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న కెనడా, మెక్సికోతో పాటు అమెరికా కూడా ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. మరో రౌండ్ 32 మ్యాచ్లో అమెరికా 2-0తో బోస్నియా హెర్జగోవినాపై గెలిచింది. 2002 తర్వాత, అంటే 24 ఏళ్ల తర్వాత యుఎస్ నాకౌట్ మ్యాచ్ నెగ్గడం ఇదే తొలిసారి. ఫస్ట్ హాఫ్ 45వ నిమిషంలో పొలారిన్ బలోగన్ గోల్ చేసిన అమెరికాను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. అయితే సెకండ్ హాఫ్ లో బలోగన్ కు రెడ్ కార్డ్ చూపడంతో అమెరికా 10 మందితోనే ఆడిన ఆధిక్యాన్ని కాపాడుకోగలిగింది. ఇక ఈ క్రమంలో 82వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ ను మాలిక్ టిల్మన్ గోల్లోకి పంపి యుఎస్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.